ఈ విషయం మీద రియాక్ట్ అవ్వద్దనే అనుకున్నా, కానీ అవ్వకుండా మాత్రం ఉండలేకపోతున్నా. రీసెంట్ గా 2 ఇన్సిడెంట్స్ నన్ను బాగా డిస్టర్బ్ చేశాయి. మాక్సిమం మీకు కూడా తెలిసే ఉంటుంది. అందులో ఒకటి వికారాబాద్ లో జరిగింది అండ్ ఇంకొకటి గార్లాలో జరిగింది అనమాట. ఒకడేమో లవ్ మ్యారేజ్ చేసుకుని పేరెంట్స్ చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 8 నెలల తర్వాత రోకల్ బండతో అమ్మాయిని కొట్టి చంపేశాడు. ఇంకొకటైతే మరీ దారుణం. ఇది అరేంజ్ మ్యారేజ్. దగ్గర ₹1 కోటి కట్నం కూడా ఇచ్చారు. ఆ డబ్బులు సరిపోలేదని 4 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అత్త, మామలు అండ్ వాళ్ళ హస్బెండ్ ముగ్గురు కలిసి అమ్మాయిని కొడుతుంటే ఒక ఆడపిల్ల తండ్రిగా తట్టుకోలేక పోయి ఆపడానికి వెళ్తే ఆ తండ్రిని చంపేశారు. అసలు ఎంత దారుణం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కామన్ పాయింట్ ఒకటి కట్నం. ఇక్కడ హస్బెండ్ పొజిషన్ లో ఉన్న వాడికి చెప్తున్నా, నేను నమ్మి ఆయన వాళ్ళందరినీ వదిలేసి మీ ఇంటికి వచ్చి తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసిన అమ్మాయినే సరిగ్గా చూసుకున్నప్పుడు నువ్వు బతికేం లాభం? అండ్ మెయిన్లీ అబ్బాయి తల్లిదండ్రులకు చెప్తున్నా, మీకు అంత డబ్బు పిచ్చి ఉంటే సంపాదించుకొని సావండి. ఒక అమ్మాయి ఉసురు పోసుకోవడం ఏంది అసలు? అంతకన్నా డబ్బులే కావాలనుకుంటే అడుకోండి, దర్జాగా అడుకోండి. మీకంటే వాళ్ళు 100 రెట్లు నయం. మీద అసలు బతికేనా? లేకపోతే ప్యూరిటీ ఆఫ్ థాట్స్ అండ్ లవ్ తో ఒక అమ్మాయికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. ఏ అమ్మాయి మిస్యూజ్ అయితే చేయదు. మీకు కావాల్సిన డబ్బులు సంపాదించి మీ చేతిలో పెడుతుంది. అండ్ మానవత్వంతో బతకడం నేర్చుకోండి, కోడలు తెచ్చే డబ్బులతో కాదు. నా మాటలు మీకు నొప్పించి ఉంటే ఐమ్ సో సారీ, కానీ అందరికీ చెప్తున్నా, ఒక ఆడపిల్ల ఉసురు అస్సలు మంచిది కాదు మీ ఫ్యామిలీకి అండ్ మీ తరతరాలు అది వెంటాడుతూ వస్తుంది. అండ్ దీని మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా?